హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఆలుగడ్డలతో ఈజీగా స్నాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ ఆలుగడ్డలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు పీలర్తో ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే 3ని పీల్ చేసి తీసుకోవాలి. ఇలా పీల్ చేసిన ఆలుగడ్డలను చాక్తో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఆలుగడ్డలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా కారం, ఒక చిన్న స్పూన్ ఉప్పు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాము నలిపి తీసుకోవాలి. వీటన్నింటినీ ఇలా కలిసేలాగా కలుపుకొని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పీట తీసుకొని ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలాగే ఒక 3 చపాతీలు చేసుకొని వాటిపైన ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వాటిపైన పొడిపిండి చల్లుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా చపాతీలాగా చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం పల్చగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీని చిన్న గ్లాస్తో కానీ లేదా కటోరాతో కానీ చిన్న చిన్న చపాతీలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని తీసేయాలి. ఈ పిండిని తర్వాత మనం మళ్ళీ పిండి ముద్దలాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవచ్చు. ఈ చిన్న చపాతీల పైన ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న చిప్స్ లాగా మడత పెట్టుకోవాలి. అది ఎలాగంటే ఇలా ఒకసారి మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని మరలా ఇటువైపు తిప్పుకోవాలి. ఇలా ఫ్లవర్ లాగా మడత పెట్టుకోవాలి. ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి అన్ని చిప్స్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ అయిన చిప్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ని మనం ఈవినింగ్ పూట చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చిప్స్ని మనం మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయడం వల్ల తొందరగా రంగు మారుతుంది, కానీ అవి లోపల సరిగా ఫ్రై అవ్వవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఆలుగడ్డలతో చిప్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.